అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. నిన్నటి దినమున మనము కుడితిని గ్రామంలో ఒక దినము అంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము విని ఉన్నాము, నేర్చుకుని ఉన్నాము, అనేక విషయాలు బలపడి ఉన్నాం. ఈరోజు కూడా హోస్పేటలో సహోదరులు దేవుని యొక్క వర్తమానాన్ని నేర్పించాలా లేక నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కూడికను ఏర్పాటు చేశారు. ఈరోజు మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు లేక యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి దాని మీద, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే దాని మీద మనం నేర్చుకుంటాం. అంశం వచ్చేసి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ప్రధాన వయసు వినబడుతున్నా చివరి దాకా? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. దీని మీద మనం ఆలోచన చేస్తాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ఈ యేసు అనే పేరు యేసు ప్రభు వారికి ఎప్పుడు వచ్చిందండి? మరియతో దేవదూత వచ్చి, అమ్మా నీవు గర్భము ధరించి ఆయనకు యేసు కుమారుడు కంటూ ఆయనకు యేసు అని పేరు పెట్టు అన్నాడు. ఈ పేరు మరియ గర్భము ధరించి కుమారుని కన్నప్పుడు పెట్టే పేరు ఇది. క్రీస్తు అనేది ప్రవచనాల్లో నుండి వస్తూ ఉంది. యేసు అనేది వారు ప్రవచనాల్లో లేదు, డైరెక్ట్గా మరియ దగ్గరనే అది మనకు కనబడుతూ ఉంటుంది. అయితే చాలామంది మొదటి శతాబ్దంలో ఈ రెండు పేర్ల విషయంలో సమస్యలు వచ్చినాయి అన్నమాట. క్రీస్తు వేరు, యేసు వేరు అనే బోధలు వచ్చినాయి అన్నమాట మొదటి శతాబ్దంలో. యేసు మరియ కుమారుడు, క్రీస్తు పాత నిబంధనలో చెప్పబడినట్టుగా ఆయన దేవుని కుమారుడు. యేసు క్రీస్తు కాడు అని చెప్పారన్నమాట. యేసు ఎవరు కారు? క్రీస్తు కాడు అని చెప్తే అపోస్తలులు, యోహాన్ గారు, పౌలు గారు అందరూ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనాల ద్వారా దృష్టాంతములు ఎత్తి చూపించి వారికి నేర్పించడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ యేసు అనే వ్యక్తి మరియ కుమారుడు, ఈయన మీద క్రీస్తు అనే ఆత్మ వచ్చి అద్భుతాలు చేసేటట్టుగా ఆ ఆత్మ నడిపించింది లేక నడిపించాడు. ఈయన మరియకు జన్మించాడు, క్రీస్తు అనే ఒక ఆత్మ ఆయన మీద నిలిచి ఆ యొక్క కార్యాలు జరిగించాడు అని చెప్పి బోధించడం ప్రారంభించారు. ఎప్పుడైతే యూదులు రోమియోలు పట్టుకున్నారో అప్పుడు ఈ క్రీస్తు అనే ఆత్మ ఆయన నుండి వెళ్ళిపోయాడు కాబట్టి పట్టుకొని సిలువ వేసి చంపేశారు. చంపింది యేసునే కానీ క్రీస్తుని కాదు. యేసు వేరు, క్రీస్తు వేరు అని బోధిస్తున్నారు. అందుకు ఈ యొక్క యోహాను సువార్త 20:31 ఒక మాట తెలియజేయబడింది. దాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 20:30-31 మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడ్డాయి అని చెప్పారు. మీరు యేసు వేరు, క్రీస్తు వేరు అని నమ్మితే మీరు పోగొట్టుకునేది నిత్య జీవం. ఆస్తి పోగొట్టుకోరు, మీ ప్రాణాలు పోగొట్టుకోరు, మీరు నిత్య జీవం పోగొట్టుకుంటారు అని చెప్పి తెలియజేశాడు అన్నమాట. అన్ని పత్రికల్లో ఈ పదాలు మనకు కనబడుతూనే ఉంటాయి. యేసే క్రీస్తు ఉన్నాడు, యేసే క్రీస్తు ఉన్నాడు అన్నప్పుడల్లా మనకు ఆలోచన ఇక్కడ దాకా తీసుకెళ్ళాలన్నమాట. యేసు క్రీస్తు ఉన్నాడు అనేటువంటిది. అయితే చాలామంది యేసు క్రీస్తును కేవలము నరుడుగా మాత్రమే బోధించే వాళ్ళు ఉన్నారు. దేవుని కుమారుడు అనేటువంటిది 3 విధాలుగా గ్రంథంలో చెప్పబడింది. మొదటిది, సృష్టించబడినందుకు దేవుని కుమారులై ఉంటారు. సృష్టించబడితే దేవునికి కుమారులై ఉంటారు. ఇది ఒక రీజన్. ఒక వ్యక్తి దేవునికి కుమారుడు కావాలంటే సృష్టించబడితే దేవుని కుమారుడు అవుతాడు. అది మనకి లూకా సువార్త 3:38 ఉందన్నమాట. లూకా సువార్త 3:38 ఏమంటాడంటే, ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పాడు. ఎవరి కుమారులో చెప్పుకుంటూ రిటర్న్ వెళ్తాడు అనమాట. యేసు ప్రభు మరియ సంతానంలో వచ్చాడని మరియ వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకుంటూ అలా రివర్స్ తీసుకెళ్తాడు అనమాట. ఈయనకు పుట్టాడు అని చెప్పుకుంటూ రిటర్న్ వెళ్ళి లాస్ట్లో
ఆదాము దేవుని కుమారుడు అని చెప్పాడు. ఆదాము దేవుని కుమారుడు ఎలా అయ్యాడు? సృష్టించబడితే కుమారుడు అవుతాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే అతనికి దేవత్వం ఉండదు. సృష్టించబడితే కుమారుడు అవుతాడు కానీ దేవత్వం లేనివాడై ఉంటాడు. చాలామంది సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం తీసుకొని యేసు ప్రభు పరలోకంలో పుట్టాడు అని చెప్తా ఉన్నారు. యేసు ప్రభు వారికి గ్రంథం అంటుంది కొలస్సీ పత్రిక 2:9 ఏలైనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత, కొంత కాదు సర్వపరిపూర్ణత శరీరముగా అంటే సంపూర్ణంగా క్రీస్తునందు నివాసం చేస్తుంది అని చెప్పాడు. అంటే దేవత్వము క్రీస్తులో సంపూర్ణంగా ఉంది. మరి దేవత్వం క్రీస్తులో ఉన్నప్పుడు ఆయన నిత్యత్వంలో దేవుని చేత సృష్టించబడితే ఏముండదు? దేవత్వం లేనివాడై ఉంటాడు. కాబట్టి సృష్టించబడినందుకు యేసు ప్రభు వారు దేవుని కుమారుడనే ఆ బోధ సరైనది కాదు గ్రంథ ప్రకారంగా. కాబట్టి అది మన మనసులోకి వెళ్ళి తీసేయాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో నేను పుట్టి తిని అనే పదాలు తీసుకొని ఇదిగో యేసు ప్రభు జ్ఞానం, దేవుని జ్ఞానం. కొరింథీ పత్రిక 1:24 ఇదిగో దేవుని జ్ఞానం క్రీస్తు. అవి రెండింటిని కలిపి ఒకటి చేసి చెప్తున్నారు. అసలు అవి కలుస్తాయా? లేఖనాలన్నీ గ్యాదర్ చేసి ఒక దగ్గరికి పెడితే వ్యతిరేకం అవుతాయి, కలవయి అనమాట. కలపాల. జోడి కడితే ఆ జోడి ఎలా ఉండాలో మనకి ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. ఎద్దును గాడిదతో జత కలిపి మీరు భూమిని దున్నొద్దు అంటాడు. చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఏమంటాడంటే 20:10 ఒక్క నిమిషం బ్రదర్, అది కాదు బ్రదర్. 22:10 అనుకుంటా. ఒక్క నిమిషం, అదే కరెక్ట్. 22:10 ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. అవి రెండు జోడి కలుస్తాయండి. దున్నేటప్పుడు ఎద్దుతో కట్టాలి, గాడిదతో జత కట్టచ్చు. కానీ ఎద్దును గాడిదను కట్టడం ఏమవుతుంది? జోడి సరిపోదన్నమాట. లేఖనాలు ప్రవచనాలు మనం చూస్తే ఏలైనగా మనకు శిశువు పుట్టెను అనేది బెత్లెహేంలో యేసు ప్రభు దగ్గర నెరవేరుతుంది. దాన్ని మనము మీకా గ్రంథము 5:2తో చెప్పవచ్చు అనమాట. ఇదిగో ఈ లేఖనం బెత్లెహేంలో నెరవేరింది అని. మత్తయి సువార్త మీకా 5:2, తర్వాత మత్తయి సువార్త 2:5 ఇవి మన మత్తయి సువార్త 5:2 మీకా ఇవి రెండు కూడా కలుస్తున్నాయి. అధ్యాయాలు వచనాలు రివర్స్గా కలుస్తున్నాయి అనే కాదు, కానీ అక్కడ కరెక్ట్గా అక్కడ సెట్ అయిందనమాట. దానికి సంబంధించే మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇది పరిశుద్ధాత్మ అవి రెండింటిని సంపూర్ణంగా బెత్లెహేంలోనే యేసు ప్రభు పుడతాడని ప్రవచనము ఇక్కడ నెరవేరుతుంది. బెత్లెహేంలో అవి కలిసినాయి. కానీ సామెతల గ్రంథంలో ఉన్నది జ్ఞానమును దేవుడు సృష్టించాడని, అది వ్యక్తిగా మాట్లాడుతుందని కనబడుతూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు వారికి చూపించి ఈయన పరలోకంలో పుట్టాడు అని చెప్పి కలపడం అనేది అది కరెక్ట్ కనెక్షన్ కాదనమాట. గ్రంథానికి విరుద్ధంగా ఉంది. అలా సృష్టించబడిన వ్యక్తి ఏమై ఉండడు? దేవత్వము కలిగిన వాడై ఉండడు, దేవత్వము లేనివాడై ఉంటాడు. కాబట్టి ఎవరైనా యేసుప్రభు సృష్టించబడ్డాడు అని చెప్తే దాన్ని మనం నమ్మకూడదు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం దీన్ని చూపించి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? ఏలయనగా మనకు శిశు పుట్టెను. ఇప్పుడు అడుగుతారన్నమాట మనకి ఏముంది అక్కడ? పుట్టెను. పుడతాడు అంటే ఫ్యూచర్, పుట్టెను అంటే పాస్ట్, పుడుతున్నాడు అంటే ప్రజెంట్. కానీ ఇక్కడ ఏముంది? పుట్టెను. కాబట్టి బైబుల్ని ఇలా చదవాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పుట్టెను అంటే ఎక్కడ? పరలోకంలో. ఇది కూడా మీకు తెలియదా? భాష మీద మీకు పట్టులేదా? భాష రావాలి, అక్షరాలు రావాలి, గ్రామర్ రావాలి అని చెప్పి ఇలాంటివన్నీ మనుషులు అటు తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పుట్టెను అంటే అక్కడికి తీసుకెళ్ళిపోవాలన్నా? ఇప్పుడు ప్రవచనాలని మనం ఎలా చూడాలి? దీన్ని ఇలాంటి ప్రవచనమే పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణ కొరకు మరొకటి రాయించాడు. యూదా పత్రిక 24వ వచనం 14:15 క్షమించండి, దాంట్లో 24 ఉండదు, 14:15 యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 14:15లో ఆదాము మొదలుకొని
ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి క్రియలన్నిటినీ గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. అక్కడ ఏముందండి? వచ్చెను అంటే పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా? ఇది కూడా పుట్టెను అనేది వెనకకి సూచిస్తుంది, వచ్చెను అనేది కూడా వెనకకి సూచిస్తుంది. యేసు ప్రభు అంట రెండో రాకడలో తీర్పు తీర్చడానికి వచ్చాడు అని చెప్పాడు హనోకు. వచ్చాడా? ఇప్పుడు ఇలా ఆలోచన ప్రకారంగా యేసు ప్రభు ఏమై ఉండాలి? వచ్చేసి ఉండాలి ఈ పాటికి. కాబట్టి ఇక్కడ పుట్టెను అంటే అక్కడ కాదు, ప్రవచనాలు జరిగినట్టు ఉంటాయి. ఇక్కడ యూద పత్రికలో యేసు ప్రభు వచ్చాను తీర్పు తీర్చాలంటే వచ్చినట్టు కాదు, వస్తాడని దాని అర్థం. ఇప్పుడు ఇది నెరవేరాలంటే ప్రభు రాకడ జరగాల. యెషయా గ్రంథం చెప్పిన ఈ పదం నెరవేరాలంటే 700 సంవత్సరాలు ఎదురు చూడాల. అందులో ఎన్ని లైన్లు? ఏ లైన్గా మనకు శిశువు పుట్టెను అక్కడికి రండి. ఇప్పుడు మనకు పుట్టెను అనే పదం నెరవేరడానికి ఎంతకాలం పట్టింది? దాదాపుగా సుమారు 700 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు రెండో లైన్ చదవండి. రెండో లైన్లో ఏముంది? మనకు శిశువు పుట్టెను. రెండో లైన్లో మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ మొదటి లైన్కి రెండో లైన్కి 33 సంవత్సరాల 6 నెలల తేడా ఉందన్నమాట. ఇది బెత్లెహేంలో నెరవేరింది మొదటి లైన్. రెండవ లైన్ను కుమారుడు అనుగ్రహించబడిన అనేది సిలువలో నెరవేరింది. 33 సంవత్సరాల 6 నెలలు అనమాట సుమారుగా. దీనికి మొదటి లైన్కి రెండో లైన్కి అంత తేడా ఉంది. మూడో లైన్ చూడండి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. దీనికి మళ్ళీ 53 రోజులు తేడా ఉంది. ఇది పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు వచ్చి సంఘాన్ని కట్టినప్పుడు ఇది పెంతెకొస్తు పండుగ దినాన. ఇవన్నీ కూడా ఒక్కసారిగా నెరవేరలేదు, ఒక్కొక్కటి నెరవేరుతాయి. శిశువు పుట్టెను అన్నప్పుడు బెత్లెహేం దాకా ఎదురు చూడాలి, బెత్లెహేంలో యేసు ప్రభు జన్మించేదాకా, అప్పుడు నెరవేరుతుంది. అది సిలువలో అనుగ్రహించబడ్డాడు కుమారుడు అందరికీ. పుట్టినప్పుడు మనకేమైనా ఉపయోగపడుతుంది? యేసు ప్రభు పుట్టగానే మా పాపాలు పోతాయా? యేసు ప్రభు జన్మించగానే మన అందరికి రక్షణ వచ్చిందా? సిలువలో అనుగ్రహించబడితే ఆయన రక్తం ద్వారా కదా మనకు విమోచన. రోమా 9:5 ప్రకారంగా ఆయన రక్తం వల్ల ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడినారు. నీతిమంతులుగా తీర్చబడాలంటే రక్తం కావాలి. కాబట్టి ఈ సిలువ దాకా ఎదురు చూడాలి. మూడోది, ఆయన రాజ్యభారమైన భుజం మీద వచ్చిందన్నాడు. రాజ్యభారం ఎప్పుడు వచ్చింది? పుట్టగానే రాజ్యభారం వచ్చిందా? రాలేదు, సమయం పట్టింది అనమాట రాజ్యభారం రావడానికి. ఇంకా లైన్లో ఏముంది? కింద ఆశ్చర్యకరుడు. ఇక్కడ చూడండి, ఆశ్చర్యకరుడు అనేది మనకు కనబడుతుంది. ఆశ్చర్యకరుడు అనేది 4వ లైన్లో ఉంది. ఆశ్చర్యకరుడు అంటే ఆయన పరిపాలనలో ఆయన జరిగించే కార్యాలను సూచిస్తూ ఉంది. ఆయన పరిపాలనలో జరిగించే కార్యాలు ఏంటంటే, యేసు ప్రభును దేవుడు అనేక విషయాలపైన ఆయన నియమించాడు. ఇటు భూమిపైన, అటు పరలోకంలో, పాతాళంలో మరణం పైన, పాతాళం పైన అధికారం. ఇప్పుడు ఒకే వ్యక్తి 3 లోకాలని కంట్రోల్ చేస్తున్నాడు. వీళ్ళు ఈ బెత్లెహేములో పుట్టాడు, సిలువలో చనిపోయాడు, 3వ రోజు రాజ్యభారం తీసుకున్నాడు అంటే సామాన్యుడు కాదు ఆయన, ఆశ్చర్యకరుడు. ఆయన పరిపాలన గమనించండి. భూపతులకు అధిపతి ఆయన పరిపాలన గమనించండి. ఎక్కడో ఉండి ఇక్కడ మోడీ గారు ఎక్కడున్నారు? ఢిల్లీలో. ఎక్కడ పరిపాలిస్తున్నాడు? మొత్తం భారతదేశం అంతా. ప్రభు ఎక్కడో ఉండి పరలోకంలో ఉండి ఎన్ని లోకాలు వెళ్తున్నాడు? 3 లోకాలు. 3 లోకాల్లో రాజ్యరికం ఉంది ఆయనది. ఆయన యాజకత్వం కూడా 3 లోకాల విషయమై, అంటే లేక మనుషుల విషయమై సంఘంలో యాజకత్వం ఉంది. ఆశ్చర్యకరుడు అనమాట, మనసులో ఊహకు అందనటువంటి ఆశ్చర్యకరుడు. ఆయన ఏలుబడికి సంబంధించిన కార్యక్రమం అది. కింద లైన్లో ఏమన్నాడు? ఆలోచనకర్త. సంఘంలో మొదటి శతాబ్దంలో కొంతమందిని దేవుడు నియమించాడు. ఎవరెవరు ఉన్నారు సంఘంలో? 1 సంఘ పెద్దలు, 2 సువార్తికులు, 3 అపోస్తలులు, 4 ప్రవక్తలు, 5 పరిచారకులు, తర్వాత పరిశుద్ధులైన స్త్రీ పురుషులు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరండి ఆలోచన చెప్పేది? ఆలోచనకర్త ప్రభు అండి. ఎవరి ఆలోచనలు అక్కడ పనిచేయవు. దావీదుకు ఒక ఆలోచన వచ్చింది, ఇలా చేద్దాం అనుకుని సంఘంతో వాళ్ళ ప్రజలతో ఆలోచన చేసేసరికి అక్కడ ప్రాణం పోయింది. ఆలోచనకర్త దావీదు కాదు.
ఆ సర్వ సమాజాన్ని నడిపించాలంటే ఆలోచనకర్త ఎవరు అంటే సంఘానికి ప్రభు. కాబట్టి ఆలోచనకర్త ప్రభు. ప్రవచనము యొక్క ఆ యొక్క రూపాన్ని మనం గమనించాలి. అది ఏ విషయాలు మనకి ఎత్తి చూపిస్తూ ఉంది అనేది. తర్వాత పాయింట్ ఏమన్నాడు చూడండి, బలవంతుడైన దేవుడు. 5వదిగా ఆయన బలవంతుడైన దేవుడు. యేసు ప్రభు సృష్టించబడితే ఆయనకి ఏముండదు, దేవత్వం ఉండదు. అయితే బెత్లెహేములో పుట్టబోయేవాడు, సిలువలో చనిపోయేవాడు, 53 రోజులకి సంఘాన్ని పరిపాలించేవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన దేవత్వం గలవాడు, ఆయన ఏలుబడి చేసేవాడు, ఆయన పరిపాలించేవాడు, ఆయన నరుడు కాడు అని చెప్తా ఉన్నాడు. అర్థమవుతున్న సోదరులారా మీకు? యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడు? ఆయన పుట్టినవాడు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన శిలువ మీద వేస్తే 3 మేకులు పీక్కోలేదండి. ఆయన ఏం మనల్ని రక్షించేది? ఆయననే రక్షించుకోలేదు. దొంగ అన్నాడు ఆయన, నువ్వు దిగిపో, మమ్మల్ని దించు అన్నాడు. ఆయననే దిగనీకి చేత కాలేదు. ఆయనేమండి అంటే గ్రంథం అంటుంది, ఆయన మౌనం వెనుక ఒక గొప్ప రిజల్ట్ జరిగిందండి. యూదులు కొడుతుంటే యూదుల దగ్గర మౌనంగా ఉన్నాడు, రోమియోలు కొడుతుంటే రోమియోల దగ్గర మౌనంగా ఉన్నాడు, పరిచయాలు కొడుతుంటే పరిచయాల దగ్గర మౌనంగా ఉన్నాడు, శాస్త్రం కొడుతుంటే శాస్త్రుల దగ్గర మౌనంగా ఉన్నాడు. అయితే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత లేఖనాలు ఏమంటున్నాయంటే, యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, పరిచయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, సద్దుకయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, శాస్త్రులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. రోమియోలకు రాసినటువంటి పత్రిక అంటే అర్థం ఏంటి? రోమియోలు కూడా బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు. ఇలాగున యేసుప్రభు వారు మేకులు పీక్కోవడానికి శక్తి లేక కాదు, దాని వెనకాల రిజల్ట్ ఉంది. బలవంతుడైన దేవుడు అని గ్రంథం ఆయన గురించి తెలియజేస్తా ఉంది. కింద ఏమంటున్నాడు? నిత్యుడకు తండ్రి. నిత్యుడు అంటే అర్థం ఏంటి? నిత్యుడు అంటే యేసు ప్రభు నరమాత్రుడు కాడు, దేవత్వం గలవాడు, దేవత్వం లేనివాడు కాడు, నిత్యుడు. ఆది లేని నిత్యత్వం అని గ్రంథం చెప్పింది. ఆది లేని నిత్యత్వం అంటే సందేశంలో నుండి వస్తుంది, పదం లేదు. దేవుడు ఎంతకాలం నుంచి ఉంటున్నాడో యేసు ప్రభు అంతకాలం నుంచి ఉంటాడు. మధ్యలో సృష్టి వచ్చింది కదా, దీన్ని కాలం అంటాడు. కాలము ఇక్కడ సృష్టి ప్రారంభమైంది, రెండో రాకడలో సృష్టి ముగించబడుతుంది, దీన్ని కాలం అన్నాడు. కాలం తర్వాత మనం పొందబోయేది అంతము లేని నిత్యత్వం. ఇక్కడ ఉండే కాలానికి ముందున్నదేమో ప్రారంభం లేని నిత్యత్వం, ఆది లేని నిత్యత్వం. తీర్పు తర్వాత ఉండబోయేది అంతం లేని నిత్యత్వం. ఇలాగ యేసు ప్రభు నిత్యుడు, శాశ్వతుడు, నిరంతరం ఉండేవాడు, సదాకాలం ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు అనే పదాలన్నీ అక్కడ మనం పెట్టుకోవచ్చు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఇలాంటి వ్యక్తి గురించి 7వ పదం ఏం వాడాడంటే నిత్యుడకు తండ్రి అని వాడాడు. తండ్రి అనగానే మనం ఏమనుకుంటామంటే, ఎలాగైనా సరే తండ్రి అనగానే ఒక్కడే తండ్రిని యేసుప్రభు చెప్పారు మత్తయి సువార్త 23లో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడేమో ఈ ప్రవచనాల్లో యేసుప్రభు తండ్రి అని ఉంది. ఇప్పుడు దాని గురించి మనం గందరగోళం అయిపోయి దీనికి ఏదో ఒకటి ఆలోచన చేసి మన ఆలోచన ప్రకారంగా చెప్పకుండా దీనికి నెరవేర్పుగా, ఇదిగోండి ఇది నెరవేరింది కదా బెత్లెహేములో, శిలువ మీద ఆయన అనుగ్రహించబడ్డది నెరవేరింది కదా, ఆయన రాజ్యభారం వచ్చింది కూడా నెరవేరింది కదా, ఆయన ఆశ్చర్య కార్యక్రమాలు జరిగే విషయంలో కూడా నెరవేరింది కదా, ఆలోచనకర్త అనే సంగతి కూడా నెరవేరింది కదా, ఆయన బలవంతుడనే సంగతి కూడా మనకు తెలిసింది కదా, ఇప్పుడు నిత్యుడనే సంగతి మనకు లేఖనాలు తెలియజేస్తున్నాయి కదా. ఇప్పుడు తండ్రి అనే పదం ఎలా నెరవేరుతుంది? హెబ్రీయులకు 2వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు 2వ అధ్యాయము 12వ వచనము ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉంది. అక్కడ ఏమంటాడంటే, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతను, సమాజం మధ్య నీ కీర్తిని జ్ఞానం చేతునని. 13 నేను ఆయనను నమ్ముకొని ఉందును, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు. ఇక్కడ 2 పదాలు గమనించండి. ఇప్పుడు చేస్తున్నా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక మంచి మాట. నేనును అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. నేనును తర్వాత సంఘంలో పిల్లలు ఉన్నారంట. ఎవరి పిల్లలండి వీడు? దేవుని పిల్లలు. ఎవరి చేతికి ఇచ్చాడండి? యేసు ప్రభును చేతికి ఇచ్చాడు దేవుడు. యేసు ప్రభును దేవుడు పిలిచి ఈ పిల్లలు ఆయన చేతిలో పెట్టాడు. వీరిని ఆయన ఏం చేయాలి? పోషించాలా, సంరక్షించాలా, కాపాడాలా.
ఇప్పుడు ఒక కుటుంబంలో నాన్నగారు చనిపోయారంట. పిల్లలకు ఆ తల్లి తండ్రి అయి పోషించి పెంచిందంట. తండ్రి చనిపోతే తల్లి తండ్రి అయి పోషించింది. తల్లి చనిపోతే తండ్రే తల్లి అయి ఆ కార్యాలన్నీ నెరవేర్చారు. తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే ఎవరో ఒకరు అనాథాశ్రమంలో వేస్తే ఆ అనాథాశ్రమం వరకు తల్లి తండ్రి అయి పెంచుతుంది. అనాథాశ్రమం నుంచి ఎవరో ఒకరు వచ్చి దత్తత తీసుకుని ఇంటికి వెళ్తే ఆ తీసుకెళ్ళిన వాళ్ళే తల్లి తండ్రి అయి వారిని పోషిస్తారు. ఇప్పుడు సంఘానికి ఎవరు దిక్కులేరా అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు, భూమి మీద సంఘం ఉంది. యేసుప్రభు చేతికి ఆ సంఘాన్ని ఇచ్చి వీరిని నువ్వు పోషించాలంటే యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, నేను వారిని బాధ్యతగా పెంచాలా. అది ఘనత, బిరుదు లేక ఆయన బాధ్యత. అది అప్పుడు ఆయన ఇది వీరు దేవుని పిల్లలే కానీ ఈయనకు పుట్టిన పిల్లలు కాదు. అలాగే తండ్రి అనే పదము క్రీస్తు ప్రభునందు సంపూర్ణమవుతుందని లేఖనాల ద్వారా మనం చూడవచ్చు. ఇంకా కిందికి వచ్చి ఏమన్నాడు యెషయా గ్రంథం 9లో, యెషయా గ్రంథం 9లో మనం ముందుకు వెళ్ళిపోదాము. నిత్యుడొక తండ్రి, తర్వాత రైట్, సమాధానకర్తగా అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. సమాధానకర్త. ఇప్పుడు సమాధానకర్త అంటే భూమి మీద ఉన్న మనుషులకి దేవునికి మధ్యలో పాపం అని అడ్డు కూడా ఉంది. దీన్ని దాటి మెల్లగా వెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో బార్డర్ ఉంది. ఒక ఆయన ఒక 10 కిలోమీటర్ పొలం వేసుకుందామని ఇండియాలోకి వచ్చాడంట మెల్లగా. అప్పుడు ఇక్కడ బాంబు వేస్తే పారిపోయాడు. తర్వాత అలాగున్న వారి మధ్యలో ఏం లేదు, సమాధానం లేదు. దేవుని స్వాస్థ్యాన్ని వీళ్ళు పొందుకోవాలని ఎంత ప్రయత్నించినా, దేవుని దీవెనలు పొందాలన్నా, దేవుని స్వాస్థ్యం పొందాలన్నా దేవుని మధ్య మనుషుల మధ్య ఏం లేదు, సమాధానం లేదు. కాబట్టి దేవుని ఏ స్వాస్థ్యంలో హక్కు వీళ్ళకి ఉండదు. యేసుప్రభు వచ్చి ఏం చేశాడంటే వీరిద్దరి మధ్యలో సమాధానాన్ని ఏర్పాటు చేయడానికి శత్రువులు ఉన్న మీరు దేవునితో సమాధాన పడండి అని ఆయన రక్తం ద్వారా వారిని విమోచించి వారిలో ఉండే పాపాన్ని తీసివేసి ఈ అడ్డుగోడను పడగొట్టేసి వీరిద్దరిని ఏం చేశాడు, సమాధానపరిచాడు. అలాగే యేసు ప్రభు సమాధానకర్త అయి ఉన్నాడు. హెబ్రీయులకు 2వ అధ్యాయంలోనే ఇంకొక మాట ఉంది. హెబ్రీయులకు 2వ అధ్యాయంలో అద్భుతమైన మాట 11-12. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఫుట్నోట్లు ఏమి ఇచ్చాడు, ఒక్కడే మూలం. ఇక్కడ చూడండి, ఇందాక మనం అనుకున్నాము ఈ దేవుడు ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇక్కడ యేసు ప్రభు. ఈ ముగ్గురు మనుషుల్ని పరిశుద్ధపరిచేవారు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారిని మినహాయింపు ఉంది వచనంలో వీరిద్దరి గురించి. పరిశుద్ధపరిచే వానికి అంటే ఒకటే వస్తాడు, పరిశుద్ధపరచు వారికి అంటే ఎంతమంది వస్తారు, ఒకరికంటే ఎక్కువ. ఇప్పుడు పరిశుద్ధపరిచేవారు తండ్రి అలాగా పరిశుద్ధాత్మ, వీరు పరిశుద్ధపరిచేవారు. పరిశుద్ధపరచబడేవారు ఎవరు, ప్రజలు. ఇప్పుడు పరిశుద్ధపరచబడే ప్రజలకి పాపం ఉంది, వాళ్ళు పరిశుద్ధపరచబడాలి కదా, దేవుడు వీరిని పరిశుద్ధపరచాలి కదా. వీళ్ళు పరిశుద్ధపరచబడాలంటే వీళ్ళకి ఏం కావాలి, రక్తం కావాలి. తండ్రి వీళ్ళని పరిశుద్ధులుగా చేయాలంటే ఆయనకేం కావాలి, రక్తం కావాలి. ఇప్పుడు దేవుడు వచ్చి మనుషుల్ని పరిశుద్ధం చేయాలన్నా యేసు ప్రభువే కావాలి. ఈ మనుషులు పోయి దేవుని దగ్గర వాళ్ళ జీవితాలు పరిశుద్ధం చేసుకోవాలన్నా వాళ్ళకి యేసు ప్రభువే కావాలి. అటు పరిశుద్ధపరిచే వారికి, ఇటు పరిశుద్ధపరచబడే వారికి ఒక్కడే మూలము, లేక ఒక్కటే మూలము అంటే ఒకటే సాధనము, ప్రభు రక్తం అని చెప్తాం. ఇలాగున్న వీరిని సమాధానపరిచిన సమాధానకర్త, అగో అధిపతి అని చెప్పాడు. అధిపతి యేసు ప్రభు వారి గురించి యెషయా గ్రంథం 9లో ఇందాక మనం చదువుకున్నాం కదా, చివరిలో ఏమంటాడంటే అని అతనికి పేరు పెట్టబడను. పేరు పెట్టబడుతున్నాయి. తండ్రి అనేది ఆయనకున్న సొంతగా ఉండే ఘనతనా లేక పెట్టబడిన పేరా, అదే అనమాట. మనకు ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు అని బైబిల్ చెప్తే యేసయ్య నా తండ్రి అంటున్నాడు. మరి యేసయ్య నీ తండ్రి అయితే నీ తండ్రికి తండ్రి నీకేమవుతాడు? తండ్రికి తండ్రి ఉంటాడు కదా భూమి మీద. మరి అదేం మాట అది? తండ్రికి తండ్రి ఉంటే నీకు లోకం ప్రకారంగా తండ్రికి తండ్రి నీకేం కావాల్సి వస్తుంది? కాబట్టి అది అయ్యే పరిస్థితి ఉందా దేవుడికి? లేదు. కాబట్టి ఇక్కడ తండ్రి యొక్క స్థానము వీరిని పోషించే, కాపాడి రక్షించే పదవి ఎవరికి ఇచ్చాడు? ప్రభుకి ఇచ్చాడు. అందుకు ప్రభు అంటాడు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, నాకు పుట్టిన పిల్లలు కాదు వీళ్ళు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, నేను వీరిని తండ్రి వలె తల్లి వలె గౌరవించడం, ప్రేమించడం, అలాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇది మనం గమనించాలి. యేసు ప్రభు వారు ఈ లేఖనాలను బట్టి ఏం కాదనుకున్నాము, సృష్టించబడిన వాడు కాదు,
ఆయన బలవంతుడైన దేవుడు అని చెప్పడానికి ఇది మనం చదువుకున్నాం. ఇక రెండవది, దేవుని కుమారుడుగా ఉండాలంటే సృష్టించబడిన వాడు అయితే దేవుని కుమారుడు అవుతాడు. రెండవది, దత్త స్వీకారము వలన దేవునికి కుమారులు అవుతారన్నమాట. గలతీ పత్రిక 4వ అధ్యాయము మనందరికి తెలిసినట్టుగా 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇక్కడ నేను 4వ వచనం చదవాలా, అక్కడి నుంచి రావాలా. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులని కావాలనని. ఇక్కడ మనం ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? దత్తపుత్రులు కావాలని కుమారుని హృదయంలోనికి పంపిండంట. ఒక అతన్నేమో లోకంలోనికి, ఒక అతన్ని హృదయంలోనికి. దీన్ని బట్టి బోధలు మళ్ళీ ఇక్కడ 2 రకాలుగా బోధలు వచ్చినాయి, అవి కొంచెం చెప్తాను. లోకంలోనికి వచ్చిన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. హృదయంలో నాయన తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మ అన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ కూడా కుమారుడే అని చెప్పి వాళ్ళు తయారయ్యారు. నాయన తండ్రి అని మొరపెట్టి కుమారుని ఆత్మను హృదయంలోకి పంపాడు. ఏ ఆత్మ అది? కుమారుని ఆత్మ అన్నాడు కాబట్టి ఇది పరిశుద్ధాత్మ. ఈ పదము పరిశుద్ధాత్మకు సంబంధించిన పదం. పరిశుద్ధాత్మను హృదయంలోకి పంపాడు. యేసు ప్రభును లోకానికి పంపాడు. లోకానికి పంపిన కుమారుడేమో మొదటి కుమారుడు, హృదయానికి పంపిన కుమారుడేమో రెండో కుమారుడు అని చెప్తున్నారు. అది కరెక్టేనా? కరెక్ట్ కాదు. దేవునికి ఎంతమంది కుమారులు ఉన్నారు? దేవునికి ఏకైక అద్వితీయ జ్యేష్ఠ కుమారుడు అని ఆయన గర్వంగా చెప్పుకునే ఒక కుమారుడు యేసు వారు. మన గురించి అలా చెప్పుకోవడానికి మనకు కూడా అంత ధైర్యం సరిపోదు. ఇప్పుడు కుమారుడు తాగుబోతున్నాడు, తండ్రి కలెక్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి అదిగో కలెక్టర్ వచ్చి అదిగో బురదలో చూస్తున్నారే ఆయన నా కుమారుడు అని చెప్పుకుంటాడా? అదే ఒకవేళ కుమారుడు మంచిగా అందంగా రెడీ అయ్యి మంచిగా 10 మందితో గొప్ప స్థానంలో కూర్చొని ఘనంగా కనబడితే ఈయన స్టేజ్ మీదకి వచ్చి ఏమంటాడు? అదిగో అక్కడ ఉన్నాడే ఆయన నా కుమారుడు అని చెప్తాడు. బురదలో ఉన్నాడని చేసి ఏమంటాడు? చెప్పుకోడు. అబ్రామ్, ఇస్సాకు, యాకోబులు భూమి మీద బతుకుతున్నారంట. ఇల్లు కట్టుకో అంటే అబ్రామ్ అన్నాడంట, నేనేమో భూమి మీద ఉన్నా, ఇక్కడ పరలోకం ఉంది, నేను నడుచుకుంటూ వెళుతున్నా. ఈ నడుచుకుంటూ వెళ్ళేది యాత్ర, నా గమ్యము పరలోకం. ఇది దేవుడు నా కోసము, దేవుడు శిల్పి అయి నిర్మాణకుడై పునాది లేచిన పట్టణం. అది భూమి మీద ఉన్న ఇల్లేమో మేము కట్టుకున్నది. అబ్రాము ఇల్లు కట్టుకోవాలని అడిగితే ఆయన అన్నాడంట, బస్సులో వెళ్ళేటప్పుడు ఎవడన్నా బస్సులో ఇల్లు కట్టుకుంటాడండి? నేను యాత్రికులు పరదేశులు కాబట్టి మేము యాత్ర చేస్తున్నాం. బస్సులో మాకెందుకు ఇల్లు? మరి ఏం చేస్తావు మరి నువ్వు అంటే? ఇల్లు కట్టుకోవంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడే ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కోసం నేను ఎదురు చూస్తున్నాను, నాకు ఆ ఇల్లు కావాలి. ఇలాగ వీళ్ళు ఏం చేశారంటే ఆ పట్టణం కోసం ఎదురు. ఇలాగ జీవించే వారి గురించి దేవుడు ఏమంటాడు? ఇదిగో ఈయన నా కొడుకు అని చెప్పుకుంటాడండి. వారిని గురించి దేవుడు, వారిని గురించి నేను వారిని తండ్రిని, వారి దేవుడు నేను చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడడు. ఈరోజు మనము ఇటు సినిమాలు చూస్తున్నాము, ఇటు లోకంతో కలుస్తున్నాము, ఇటు సీరియల్ చూస్తున్నాము, లోకంతో కలుస్తున్నాము, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాము, నేను దేవుని కొడుకుని అని చెప్పుకోవడానికి మాకు సిగ్గు ఉండాలి. కానీ దేవుడు వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకోవడానికి దేవుడు కూడా ఇష్టపడండి. అయితే యేసుక్రీస్తు గురించి మాత్రము ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈ విశ్వాసులందరూ నాకు పిల్లలు, నా కుమారులు, నా ప్రజలు అని దేవుడు కూడా సిగ్గుపడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే యేసుక్రీస్తు లోకానికి పంపిన కుమారుడు, పరిశుధాత్మ హృదయానికి వచ్చిన కుమారుడు అని అంటున్నారు. పరిశుధాత్మ కుమారుడు కాదు. బైబిల్లో కొన్ని పదాలు వాడాడు. క్రీస్తు ఆత్మ అంటే ఎవరి పేరండి? పరిశుధాత్మని పేరు. ఈ క్రీస్తు అనే పదం ఏదైతే ఉందో ఇది యేసుప్రభు వారి సొంతం. ఈ క్రీస్తు పేరును పక్కన ఆత్మ అనే పేరు పెట్టాడు అనుకోండి. అసలు క్రీస్తు అంటేనే ఆ పదానికి ఆత్మ అని అర్థం. క్రీస్తు ఒక ఆత్మ కదండి, క్రీస్తు దేహం కాదు కదా. క్రీస్తు అంటేనే ఆత్మ. ఇప్పుడు 2 పదాలు ఒకే దగ్గర ఉంటే క్రీస్తు ఆత్మ అంటే ఇది కూడా యేసుప్రభునండి అని దాని అర్థం కాదు. క్రీస్తు ఆత్మ అంటే క్రీస్తు పంపిన ఆత్మ, లేక క్రీస్తు యొక్క అధికారంలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ, ఇలాగనే వస్తుంది అనమాట. ఇప్పుడు యెహోవా ఆత్మ లేక దేవుని ఆత్మ అని ఉంటే దేవుడు అంటేనే ఒక ఆత్మ, మళ్ళీ పక్కన ఆత్మ ఉందనుకోండి పరిశుద్ధాత్మ అని అర్థం చేసుకోవాలి, లేక దేవుడు పంపిన పరిశుద్ధాత్మ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కుమారుని ఆత్మ, కుమారుడు అంటేనే యేసుప్రభుయే.
ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడే. కుమారుని ఆత్మను పంపాడంటే క్రీస్తు అధికారంలో పరిశుద్ధాత్ముడు వచ్చాడని అర్థమే తప్ప రెండో కుమారుడు అని చెప్పడానికి ఉద్దేశించింది కాదు. అర్థమైంది కదా బ్రదర్? దీంట్లో సమస్య లేదు కదా. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దత్తపుత్రులము కావాలనని, గలతీ పత్రిక 4:4 దత్తపుత్రులం కావాలనని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రానికి లోబడి మనల్ని ఆ దత్త స్వీకారం చేసుకోవడానికి దేవుడు ఆయనను పంపాడు. ఇప్పుడు దత్త స్వీకారం ఎక్కడ జరుగుతుంది? క్రీస్తు సంఘంలో బాప్తిజం ద్వారా జరుగుతుంది. బాప్తిజం పొందిన వాళ్ళందరూ దేవునికి ఏమవుతున్నారు? కుమారులు, దత్త కుమారులు అవుతున్నారు. ఇలా దత్తత తీసుకోబడిన కుమారులు, దత్త స్వీకారం ఉన్న పుత్రులైన వారికి ఏముండదు? దేవత్వం ఉండదు. సృష్టించబడితే ఏముండదు? దేవత్వం ఉండదు. దత్త స్వీకారం చేసుకుంటే ఏముండదు? దేవత్వం ఉండదు. అయితే యేసుక్రీస్తుకు దేవుని కుమారుడే, కానీ ఆయనకి ఏముంది? దేవత్వం ఉంది. ఆ కుమారత్వం వేరన్నమాట. అది అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం దీన్ని ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ గమనించండి, బాప్తిజం పొందినప్పుడు మనం దేవునికి ఏమవుతున్నామంటే కుమారులు. ఈ కుమారత్వము యేసు ప్రభు వారు మనకంటే ముందుగా ఇశ్రాయేలులకు ఇవ్వాలనుకున్నాడట. వాళ్ళకి ఇస్తే, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి ధర్మశాస్త్రాలు ఉన్నారు కాబట్టి యేసు ప్రభు డైరెక్ట్గా ఆయననే వెళ్ళిపోయిందంట. ఇప్పుడేమో సువార్త పంపించిండు, కానీ అప్పుడు డైరెక్ట్ ఆయన వచ్చిండంట. ఆయన వచ్చి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు దేవుని పిల్లలు అవ్వండి, నన్ను విశ్వసిస్తే మీరు దేవుని కుమారులు అయిపోతారు, నన్ను విశ్వసించండి, నన్ను అంగీకరించండి అని వాళ్ళకి చెప్పాడంట. పై అవసరం లేదని యేసు ప్రభువుని పంపించేసారంట. ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళెను. ఆ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎందుకు వీళ్ళు అంగీకరిస్తలేరని, తృణీకరిస్తారని సర్లే అని చెప్పి లోకం దగ్గరికి వెళ్ళిపోయాడంట. మొదటిది స్వకీయులు. రెండవది, ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయనను నమ్మలేదు. ఇక లోకానికి వెళ్తే ఆ లోకం కూడా మాకు అవసరం లేదు. మన సొంత జనులైన ఇశ్రాయేలీలు, యూదులు. కరెక్ట్. ఇప్పుడు అది యోహాను సువార్త 1వ అధ్యాయంలో అది ఉంది, చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 11వ వచనము. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. లోకం దగ్గరికి వెళ్తే లోకం తెలుసుకోలేదు, స్వకీయుల దగ్గరికి వెళ్తే స్వకీయులు అంగీకరించలేదు. అప్పుడేమన్నాడు, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి పరలోకం నుంచి సందేశం పంపించాడు అనమాట. మూడవదిగా పరలోకం నుంచి, వీళ్ళిద్దరు భూలోకంలోనే ఉన్నారు కదా, ఇక్కడ సందేశం, సువార్త పిలుపు అనమాట. ఇది సువార్త పిలుపు పంపించి, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంగీకరించలేదు, లోకం దగ్గరికి వెళ్తే వాళ్ళు అంగీకరించలేదు. ఇప్పుడు వాళ్ళంతలో వాళ్ళే రావాలా, వాళ్ళంతలో వాళ్ళే రావాలన్నమాట. ఇప్పుడు వీళ్ళంతలో వీళ్ళే వచ్చి, నేను అంగీకరిస్తున్నాను, నువ్వే వచ్చి అడిగితేనే నీకు కుమారుడే అవకాశం ఇస్తా, లేకపోతే ఇవ్వు అని చెప్పేసి జియో పాస్ చేశాడు. ఇప్పుడు గమనించండి, పాస్టర్ గారు బలవంతంగా తీసుకొని నీళ్ళలో ముంచి పంపించాడు అనుకోండి, ఆయన అవుతాడా? కాడు. అమెరికా వాళ్ళు వస్తున్నారు, మనకు కొంత డబ్బు వస్తుంది, కనీసం ఒక 50 మందికి బాప్తిజం ఇవ్వాలని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారు, ముసలివారిని పెద్ద మనుషులు అందరూ పట్టుకుని, అమ్మ నీకు పెన్షన్ వస్తుంది కదా 2000, నేను నీకు 4000 ఇస్తున్నా, బాప్తిజం తీసుకో అని చెప్పి మనుషుల్ని జమ చేసి కొంతమందిని అక్కడ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నాడు, ఎవరో బలవంతంగా ఇస్తే రక్షణ రాదు, కుమారత్వం రాదు. 12వ వచనంలో ఏమంటున్నాడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవుని పిల్లలు అవ్వాలంటే ఇప్పుడు ఏమైంది, వారంతలో వారే రావాలా, వాళ్ళంతలో వాళ్ళే వచ్చి ఆయన విశ్వాసం ఉంచాలా. ఎలాగో విశ్వసించాలా? యేసు ప్రభు నా తండ్రి, యేసు ప్రభు నా దేవుడు, యేసు ప్రభు నాకు సర్వము, ఆయనే నాకంతా అని ఇలా విశ్వసించాలా. గ్రంథం ఎలా విశ్వసించమంటుంది? గ్రంథం చెప్తుంది, ఇందాక మనం చదివాము యోహాను సువార్త 20:30-31 ఏం చదివాము, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, యేసు దేవుడు అని మీరు నమ్మునట్లు అని ఉందా? యేసు ప్రభు దేవుడు కాదని నేను అంటలేను, దేవత్వము ఆయనలో ఉందని చెప్తున్నా. యేసు ప్రభు వారిలో దేవత్వం ఉంది. మనం కుమారత్వం గురించి మాట్లాడుతున్నాం.
ఇక్కడ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు, అంటే నీ జీవానికి లేక నీ నిత్య జీవానికి మూలం ఏంటండి? విశ్వాసం. అది యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసము నీకు నిత్య జీవం ఇస్తుంది. నేను ఉపవాస ప్రార్థన 40 రోజులు చేసిన బ్రదరు, అది నీకు నిత్య జీవం ఇవ్వదు. మా ఫ్యామిలీ మొత్తం 40 రోజులు ఉన్నాం బ్రదరు, మీరు 40 కాదు 80 ఉన్నా రాదు. ఎందుకంటే దేవుడు చెప్పాడనమాట. నేను చెప్పింది చేయకుండా ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు అంటాడు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం. ఆ చిన్న పదమేనండి, మీరు గమనించండి. చిత్తం అంటే ఇది ఎంత పెద్ద పదం అండి, ఇంత పొడుగుందా? చిన్న పదం అది, చిత్తం. ఆ చిత్త ప్రకారం చేస్తేనే నిత్య జీవం అన్నాడు. తండ్రి చిత్తం అంటే దేవుని సంకల్పం. దేవుని సంకల్పంలో యేసు ప్రభు కుమారుడై ఉంటాడు. దేవుని సంకల్పంలో యేసు ప్రభు దేవునికి కుమారుడై ఉంటాడు. ఎలా ఇతడు కుమారుడు అనేది మనం ఇంకా నెక్స్ట్ ఉంది కంటిన్యూలో. ఇక్కడ యేసుక్రీస్తు దేవునికి కుమారుడని మనం విశ్వసిస్తే అప్పుడు మనకు జీవం అనుగ్రహించబడుతుంది. ఆ నిత్య జీవం మనకు అనుగ్రహించబడాలంటే ఆ విశ్వాసం ఉండాలి. ఒక ఆయన వచ్చాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నాకు నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. ఇప్పుడేమో ఈ చట్టం వచ్చింది, దేవుని కుమారుడని నమ్మితే. ఇది అమలు అయిన తర్వాత ఆయన వచ్చాడు అనుకోండి, అప్పుడు యేసు ప్రభు ఇదే చెప్పేవాడు. ఇది అమల్లో లేదు. యేసు ప్రభు శరీరధారిగా తిరుగుతున్నప్పుడు ఇది అమల్లో ఉందా? ఇది అమల్లో లేదు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిలువ మీద చావలేదు కాబట్టి ఈ చట్టం రాలేదు. ఈ చట్టం రాకముందు వచ్చాడు కాబట్టి యేసు ప్రభు అక్కడున్న చట్ట ప్రకారంగా ఆయనకు చెప్పాలా. అప్పుడున్న చట్ట ప్రకారంగా ఏంటంటే, క్రిందనున్న పాతాళము తప్పించుకొనుటకు బుద్ధి గలవారు లేక జ్ఞానం గలవారు ఏం చేస్తారంటే పరమునకు పోవు జీవమార్గంలో నడుచుకుంటారు. పరమునకు పోయే జీవమార్గం ఆ కాలంలో ఏంటిది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకునే వారే పరమునకు పోయే జీవమార్గంలో ఉంటారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నీ ధర్మశాస్త్రం పాటిస్తే నీకు నిత్య జీవం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? పరమునకు పోయే జీవ మార్గం నడుచుకుంటే వస్తుంది కదా, అయితే నేను నడుచుకుంటున్నా అని చెప్పాడు. అయితే వెళ్ళిపో అని చెప్పాలి ఆయన. నేను నడుచుకుంటున్నా అంటే నువ్వు వెళ్ళిపో అనాలా. కానీ ఆయన ఏమన్నాడు? ఎందుకంటే ఒక కాలేమో కొత్త నిబంధన పైన ఉంది, ఒక కాలేమో ధర్మశాస్త్రం వైపు ఉంది. అంటే పైన కాదు వైపు అనుకున్నాం. యేసు ప్రభు వచ్చిందే ధర్మశాస్త్రాన్ని కొట్టేసి కొత్త నిబంధన అమలు చేయడానికి. ఇప్పుడు ఆయన దగ్గరికి ఆ మనిషి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? దీని ప్రభావం కూడా చూపించాలి. కొత్త నిబంధన యొక్క సంగతులు కూడా ఆయనకు అందించాలి. కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, దేవుడు పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులు కావాలి అని కొత్త నిబంధన చెప్తుంది. ఈ మనిషికి అది తక్కువ ఉంది. ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా యేసు ప్రభు అక్కడ లేకపోతే నేను వెళ్ళిపోతాడేమో. ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకు పరిపూర్ణత అవసరం. అందుకేమన్నాడు? నీవు పరిపూర్ణుడుగా అవ్వాలనుకుంటే నీ ఆస్తిని బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం వస్తుంది అని చెప్పి అప్పుడు చెప్పాడు ఆయనకి. ఆయనను ప్రేమించి అని ఉంటుంది మార్క్స్ వార్తలేదు. ఆయనను ప్రేమించి చెప్పాడంట. ప్రేమిస్తే రమ్మని చెప్పాలి కానీ డబ్బు వదిలేయమంటాడా అని చెప్పి ఆ మనిషి వెనక తిరిగి చూసుకుంటే ఒక్కొక్క రూపాయికి ఎంత కష్టపడ్డాడో గుర్తొచ్చింది ఆయనకి. ఒక 100 రూపాయలు సంపాదించాలంటే మేము ఎంత కష్టపడతాం? కండక్టర్కి 500 నోట్ ఇచ్చి 20 రూపాయలు టికెట్ తీసుకుని దిగిపోతామా? వెనక తిరిగి చూస్తాం. ఎందుకంటే 500 నోటు కష్టం ఏంటో మాకు తెలుసు. బస్ స్టాండ్ ఏమో దగ్గరలో ఉంది, కండక్టర్ ఏమో లాస్ట్ సీట్లో ఉన్నాడు. మనం దిగిపోవాలని కావాలని అక్కడికి వెళ్ళేమో తెలియదు. కానీ మనం ఏం చేస్తాము? డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నా 500 నోటు చిట్టి మీద రాసాడు, లాస్ట్లో ఉన్నాడు, నువ్వు బండి ఆపకపోతే నేను దిగా, లేకపోతే అది నాకు ఇవ్వకపోతే అని దాన్ని ఆపుతాం. ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడు? 500 కాదు, నీ ఆస్తి అంతా కూడా అమ్మేసి ఎవరికి ఇవ్వాలా? బీదలకి ఇవ్వాలా. ఆస్తి అమ్మడానికి ఇప్పుడు డబ్బు అమ్ముతామండి? డబ్బు అమ్ముతామా? ఆస్తి ఒక రూపంలో ఉండదు. బంగారు రూపంలో ఆస్తి ఉంటుందా? భూమి రూపంలో ఆస్తి ఉంటుందా? ఎడ్లు గొర్రెలు ఇలా రూపంలో ఉంటుందా? రకరకాల రూపంలో ఆస్తి ఉంటుంది. ఆయనకి ఏ రూపంలో ఉందో, ఎన్ని రూపాల్లో ఉందో నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇవ్వు. అంటే ధనాపేక్ష చంపేయి. ఈ లోకం విషయంలో నువ్వు దాని నుండి బయటికి రా, అప్పుడు నీకు నిత్య జీవం వస్తుందంటే ఎంతో కాలం నుంచి కష్టపడే సొమ్ము నేను ఎట్లా వదులుకోవాలా? కనీసం నా పిల్లల పేరు మీద రాసేసి వెళ్ళిపోతే బాగుంటుంది, కానీ మొత్తం బీదలకు అంటాడు. బీదలంటే ముందు నుంచి నాకు పడదు. కాబట్టి ఈ మనిషి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. వచ్చినట్టు చెప్పబడలేదు. ఇప్పుడు మనమేం ఆలోచిస్తున్నామంటే, నిత్య జీవానికి పొందాలంటే క్రీస్తు మరలా కొత్త నిబంధన చట్టాన్ని అమలు చేశారు, అది ప్రవేశపెట్టారు. కొత్త నిబంధనలో ఈయనలాగా నేను ధర్మశాస్త్రం పాటించానండి, ఇదిగో 10 ఆజ్ఞలు ఇక్కడ రాశాడు కదా, దీని ప్రకారంగా నేను చేశానండి, వస్తానంటే రావు.
ఇక్కడ సంగతులు వచ్చాయి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. అప్పుడు వినబడుతుంది లోకంలో యేసు వేరు క్రీస్తు వేరు అని. యేసు మరియ కుమారుడు, క్రీస్తు ప్రవచనంలో చెప్పిన దేవుని కుమారుడు, ఈయనగాడు అని చెప్తున్నారు. ఈ మరియ కుమారుడు మట్టి దేహంతో పుట్టాడు కాబట్టి ఈయన మరియ కుమారుడు మాత్రమే. పరిశుద్ధాత్మ లాగా క్రీస్తు అనే ఒక ఆత్మ ఉన్నాడు. ఆయన యేసు మీద ఎంతకాలం అంటే అంతకాలం స్వార్థ చేశాడు, అద్భుతాలు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు. ఇంకా ఆత్మ పరిశుద్ధాత్మ యేసుప్రభు అనే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేయలేకపోయాడు అని చెప్పి అబద్ధబోధ చేసేసారు. అప్పుడు పరిశుద్ధాత్ముడే పరలోకం నుంచి యేసుప్రభు పంపించి మీకు సర్వసత్యంలో నడిపిస్తాడు, సంగతులు క్లియర్గా చెప్తాడని చెప్పాడు. అప్పుడు ఆయన వచ్చి అపోస్తలులో ఉండి కొత్త నిబంధన సంగతులు బోధించడమే కాకుండా రచనలు కూడా చేయించాడు అనమాట వాళ్ళ చేత. కొత్త నిబంధన రచనలు ఎవరి జ్ఞానంతో రాశారండి? పరిశుద్ధాత్ముడి జ్ఞానంతో రాశారు. ఆయనకు ఆలోచన ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్ముడికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన సొంతంగా ఆయన జ్ఞానం ఉంది. అలాగైతే సొంత జ్ఞానం ఆయనకున్న కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ హద్దుల్లోనే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? కొత్త నిబంధన రాస్తాడు. అలాగన మనకు నిత్య జీవానికి విశ్వాసం అనేది ముడిపడి ఉంది. బ్రదర్ నేను ఆ సోదరుని మొబైల్కి ఒక లాక్ పెట్టాడు ఇందాక. ఆ సోదరునికి నువ్వు వీడేది అంటే ఆయన వచ్చి ట్రై చేశాడు కానీ అది ఓపెన్ కాలేదు. అప్పుడు ఈయన ఏమన్నాడు? బ్రదర్ ఈ లాక్ తీస్తేనే కానీ వీడి ఆన్ అయ్యేటట్లేదు, నువ్వు రా అన్నాడు. అట్లా నేను బ్రదరు బాప్తిజం తీసేసుకున్న బ్రదరు నాకు నిత్యజీవం వచ్చేస్తుంది అంటే నీకు ఈ లాక్ పోవాలా, ఈ లాక్ అనేది పోవాలా, లేకపోతే నీ కెమెరా ఆన్ కాదు, లేకపోతే నీ రక్షణ రాదు. ఆ లాక్ ఏంటంటే యేసు దేవుని కుమారుడనే క్రీస్తు అని మీరు నమ్మాలా. అలాగ నమ్మి నువ్వు బాప్తిజం పొందితే నీకు నిత్యజీవం ఉంటుంది. అది బాప్తిజానికి ముందు నువ్వు నేర్చుకోవాల్సింది, బాప్తిజానికి ముందు నువ్వు తెలుసుకోవాల్సిన సంగతులు. అయితే మనం ఏం చేస్తాము? చెప్పాల్సిన అన్నీ చెప్పానో లేదో ఈయనకని చెప్పి మళ్ళీ నీటిలో పోయి మళ్ళీ ఒక ప్రసంగం, మళ్ళీ సైడ్ కొన్నప్పుడు కూడా ప్రసంగం. అట్లా మనము ముందుగానే సిద్ధపరచాలి కానీ రన్నింగ్లో సిద్ధం చేయడం కాదు. అలాగను ముందే అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, దాన్ని చదువుదాం. 35 నుండి 36 నుండి. అపోస్తల కార్యము 8:35, 36. అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి ఈ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినట్లా పొందవచ్చునని చెప్పిన. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుతున్నానని ఉత్తరం ఇచ్చాను. బాప్తిజానికి ముందేనండి ఇది, నీళ్ళలోకి దిగడానికి ముందే. ఎందుకంటే దేవుడు ఆ లాక్ పెట్టాడు అనమాట రక్షణకు. దేవుడు పాస్వర్డ్ వేసేసాడు. రక్షణ రావాలంటే పెట్టిన లాక్ ఏంటంటే విశ్వాసం. ఏ విశ్వాసము? యేసు నా తండ్రి అనే విశ్వాసంతో ఓపెన్ అవుతుందా లాకు? రక్షణ వస్తుందా? యేసు నా దేవుడు, యేసు నా తండ్రి అనే విశ్వాసంతో ఈ రక్షణ అనేది రాదు. అప్పుడు నపుంసకుడు, యేసు నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నావా? అలా విశ్వసిస్తే తీసుకొని ఫిలిప్ అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? పూర్ణ హృదయంతో అంటే నా హృదయం నిండా ఏమి నిండి ఉందో చెప్తానన్నాడు. ఏమి నిండింది చెప్పు అంటే యేసు దేవుని కుమారుడు నా హృదయం అంతా నిండింది. అయితే నువ్వు ఆటంకం లేదు. యేసు ప్రభు నా హృదయం నిండా వేరే విశ్వాసం నిండిందండి అంటే నీకు ఆటంకము ఉంది, ఆటంకం ఉంది. ఎందుకు ఈ విషయాలన్నీ దేవుడు రాస్తున్నాడంటే మనకు నిత్యజీవం కోసమే. మన నిత్యజీవానికి ఈ విశ్వాసము మూలమై ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? బాప్తిజం తీసుకున్నాడు, బాప్తిజం ఇచ్చాడు. ఇంకెప్పుడు కూడా ఫిలిప్ ఆయనను కలవలేదంట, ఆయన కలవలేదంట. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నాడు, యెరూషలేంకి వెళ్ళి ఆరాధన చేసుకోవాలా. నపుంసకుడు ఐథియోపియా నుండి ఇక్కడికి ఆరాధనకు వస్తాడు యెరూషలేంకి. యెరూషలేంలో ఇప్పుడు 2 ఆరాధనలు స్టార్ట్ అయినాయి. ఒకటేమో యెరూషలేం ఆరాధన, రెండవది కొత్త నిబంధన యెరూషలేం లేక సంఘం, క్రీస్తు సంఘం ఆరాధన. 2 యెరూషలేంలోనే ఉన్నాయి కదండి. నపుంసకుడు అప్పుడు రథం ఎక్కడ నిలిపేవాడు? ఈ ధర్మశాస్త్ర సంబంధమైన యెరూషలేము ఆ మందిరం ముందు నిలబెట్టేవాడు. ఇప్పుడు బాప్తిజం తీసుకొని వెళ్ళిపోయాడు. పొరపాటున కన్ఫ్యూజ్లో కూడా బండి తీసుకొచ్చి వాళ్ళ రథం ఇక్కడ ఆపాడు అనుకో, ఏం చెప్తాడు వెనక నుండి? ఈ రోజు నుండి మన రథం ఇక్కడ ఆపకో, మన రథము ఎక్కడ ఆగాల? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి బాప్తిజం తీసుకున్నానే ఇక్కడ ఆగాల అని చెప్పి నెక్స్ట్ సండే నుండి, శనివారం వచ్చేవాడు రాడు, ఇక ఆదివారం వస్తాడు. ధర్మశాస్త్రము శనివారం ఆరాధన,
ఇంకా శనివారం ఆరాధన మారిపోయింది, ధర్మశాస్త్రం మారిపోయింది, కొత్త నిబంధన అమలైంది. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఈ రోజుల్లో హెబ్రూ గ్రీక్ వచ్చిన వాళ్ళు మన ఇండియాలో ఉన్నారండి? ఎవరు లేరు నాకు తెలిసి. హెబ్రూ గ్రీకు ఇప్పుడు తెలుగు అనేది మీకు చిన్నప్పటి నుంచి కదా వచ్చింది, ఇంగ్లీష్ అనేది కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి వస్తుంది. హెబ్రూ గ్రీక్ చిన్నప్పటి నుంచి ఎవరు మాట్లాడుతున్నారో వస్తుంది చెప్పండి. అయితే ల్యాప్టాప్ తీసుకొని లేక కంప్యూటర్లో ఆన్ చేసి ఇక్కడ హెబ్రూ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి దీన్ని కొడితే ఇక్కడ స్క్రీన్ మీద చెప్పిస్తే నాకు హెబ్రూ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు యేసు ప్రభు ఏ ప్రాంతంలో జన్మించాడో అక్కడ హెబ్రూలు ఉన్నారా, గ్రీక్ భాష వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు వాళ్ళకి గ్రీక్ హెబ్రూ ఎక్కువ తెలుసా, ఇప్పుడు కంప్యూటర్లో ఆడిస్తున్న వాళ్ళకి ఎక్కువ తెలుసా? వాళ్ళకి ఎక్కువ తెలుసు. లెక్క ప్రకారంగా ఎవరు క్రీస్తు సంఘంలో ఉండాలా? వాళ్ళే ఉండాలా. ఇప్పుడు వాళ్ళకి అంత హెబ్రూ గ్రీక్ తెలిసినా వాళ్ళ క్రీస్తు సంఘంలో లేరు. యేసు ప్రభు ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారంట ఇజ్రాయెల్లో. అంటే భాషను బట్టి కాదు, సందేశాన్ని బట్టి. భాష వచ్చిందా లేదా కాదు, సందేశాన్ని బట్టి వాళ్ళకి ఈ సంగతులు తెలియాలా. ఇక్కడ వాళ్ళు యేసుక్రీస్తు దేవుని కుమారుడనే విషయము నపుంసకుడు నమ్మినట్టుగా యెరూషలేములో చాలామంది నమ్మటం లేదు. కానీ వాళ్ళకి ఇప్పటికీ ఏమనుకుంటున్నారంటే ఆ యేసుప్రభు వస్తాడు, క్రీస్తు వస్తాడు, మెస్సియా వస్తాడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు పాత 500 నోట్లు రద్దయినాయి, ఇంకేమైనాయి 1000 రూపాయల నోట్, 1000 నోట్ కూడా రద్దయినాయి. ఇప్పుడు నేను వచ్చి చెప్తున్నా, బ్రదర్ మీ ఇంట్లో 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఉంటే బ్యాంకులో ఇచ్చేసేయండి, రేపటికల్లా బ్యాంకులు బంద్, అంటే రేపటి నుంచి అది అవి చెల్లవు అని చెప్పామనుకోండి, ఏం చేస్తారు? మొత్తం తీసుకుని వస్తారే, సగం పెట్టుకుందాం బ్రదర్, ఏమో మళ్ళీ మార్చుకుంటాడేమో అనుకుంటామా? మార్చుకునే పరిస్థితి లేదు కాబట్టి రాత్రికి తీసుకొని వెళ్ళిపోతాం. ఇశ్రాయేలీలకి ఈ నోటు రద్దయిపోయిందన్న సంగతి చెప్పారు చాలాసార్లు, అయినా ఇవే నోట్లు పట్టుకుని వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. అంటే చట్టం మారింది, రూల్ మారింది, అవి రద్దయిపోయినాయి. ఇప్పుడు ఇప్పటికీ 500 నోట్లు 1000 రూపాయల నోట్లు పెట్టుకున్న వాళ్ళకి జ్ఞానం ఉన్నట్ట లేనట్టే. ధర్మశాస్త్రం కొట్టేయబడింది, నెరవేర్చబడింది, కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది, ఇంకా అదే ఆరాధిస్తాం, అదే శనివారం కూడుకుంటాం, అదే పనులు చేస్తామంటే వాళ్ళకి ఇప్పుడు ఎంత మర్మం తెలిసినట్టు చెప్పండి. కాబట్టి చట్టం మారిందన్న సంగతి గుర్తుపెట్టు. ఇప్పుడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మనం నమ్మితే మనకు నిత్య జీవం ఉందని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇలాగ నమ్మకపోతే మనకు నిత్య జీవం లేదు. కానీ ఇంతవరకు మనము ఏం చూసామంటే, ఇలాగన యేసుప్రభు సృష్టించబడితే దైవత్వము లేనివాడై ఉంటాడు, దత్త స్వీకారం వల్ల యేసు దేవుని కుమారుడని నమ్మితే మనం కుమారులు అవుతున్నాము, మనకు కూడా ఏముండదు, దైవత్వం ఉండదు. ఎంతమందిని తీసుకోండి, ఎంతమందికైనా బాప్తిజం ఇవ్వండి, కానీ వాళ్ళు ఏం కారు, దేవత్వం గలవారు కారు. అయితే వీళ్ళకి కుమారత్వం ఉంది. ఇంకా కొన్ని పదాలు బాప్తిజం పొందిన తర్వాత కొన్ని పదాలు వాడాడు. బాప్తిజం పొందిన తర్వాత మనకు వాడిన పదాలు ఏంటంటే, మత్తయి సువార్త 5:9 దత్త స్వీకారం పొందిన వారికి మత్తయి 5:9 ఏమన్నాడంటే, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. బాప్తిజం పొందినటువంటి మనము సువార్త చేతులు పట్టుకొని బాప్తిజం పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు బాప్తిజం పొందలేదు కదా, నీకు రక్షణ లేదు కదా, యేసు దేవుని కుమారుడని విశ్వసించు, నీకు రక్షణ వస్తుంది, అదే సమయంలో నీకు నిత్యజీవం లభిస్తుందని మనం వెళ్ళి చెప్పినప్పుడు దేవునితో అతనికి ఏమవుతుంది, సమాధానం పడతాం. అలా సమాధానపరిచే పని మనం చేస్తున్నామా? అలా సమాధానపరిచే పరిచయం మనం చేస్తున్నామా? అలా చేస్తే మనం ఏమనబడతామండి, దేవుని కుమారులు. ఇది దత్త స్వీకారం పొందిన వారికి సంబంధించింది. నిజంగా నువ్వు దేవుని కొడుకే అని మనం అనిపించుకోవాలంటే దాని ఫలం ఫలించాలి. నిజంగా నువ్వు దేవుని కుమారుడివే. లెక్కల టీచర్ కొడుకుకి లెక్కలు రాలేదనుకోండి, నిజంగా నువ్వు టీచర్ కొడుకు అంటావా? అది ఎవరు నువ్వు, అసలు మీ నాన్న పేరు అంతా చెడగొడుతున్నావు అంటావు. దేవుని కుమారుడు ఏం చేయాలి, సమాధానపరచాలా. అప్పుడు లోకం అంటుంది, నువ్వు సమాధానపరిస్తే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పింది అనమాట గ్రంథం. ఇది వాళ్ళకి సంబంధించి. ఇంకా రెండవది అదే 5వ అధ్యాయం 44లో, మత్తయి 5:44లో అక్కడ ఏమంటున్నాడు 44లో అంటే, పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రువులను ప్రేమిస్తే మీరు ఏమై ఉంటారు, పరలోకపు తండ్రికి కుమారులై ఉంటారు. ఈ దత్త స్వీకారం పొందినటువంటి మనము సమాధానపరచాలా. రెండవది శత్రువులు ప్రేమించాలా. మనం ఏమంటాం, వాడిని దేవుడు చూసుకుంటాడు బ్రదర్,
వాడు సత్యం వింటలేడు, ఎన్నిసార్లు చెప్పాను కానీ వాడు సత్యం వింటలేడు బ్రదర్, వాడిని దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు దేవుడు చూసుకుంటాడు అని అనటంలో లోపల ఎంతో కొంత అతని మీద విరోధ భావం ఉందా లేదా? సోదరులారా గమనిస్తున్నారా? మనము ఒక వ్యక్తి ఒక 10 సార్లు చెప్పాం, ఆయన వింటలేడు, మారతలేడు, కోపం వచ్చి ఏమంటాము? దేవుడు చూసుకుంటాడు బ్రదర్ అంటే అతడు శిక్షించబడాలా, అతడు నాశనం కావాలా, అతనికి శిక్ష పడితేనే బుద్ధి వస్తుంది అన్న ఫీలింగ్ ఉందా లేదా మనలో? అది కూడా ఉండద్దు, ఆ ఫీలింగ్ కూడా ఉండదు. అలాగున శత్రువుల్ని కూడా ప్రేమించే స్వభావం ఎవరికైతే ఉంటుందో వారు ఏమని పిలువబడతారు? నిజంగా ఆయన దేవుని కుమారుడండి అని ఈ దత్తపుత్రులు ఉన్న మనకి ఆ యొక్క బిరుదు ఉంటుందన్నమాట. తర్వాత రోమా 8:14 ఇంకొక మాట రాశాడు. రోమీయులకు 8:14 ఆత్మచేత ఎందరూ నడిపించబడదురో వారందరూ దేవుని, వారందరూ అన్నాడు, ఒకరిద్దరు కాదు, ఆత్మచేత నడిపించబడితే. ఒక ఆయన కాలువలో పడిపోయాడంట, మందు తాగి, బాగా మందు తాగి కాలువలో పడిపోయాడంట. పడిపోతే ఎవరండి నన్ను కొట్టిడ పడేసింది, ఎవరండి నన్ను ఇందులో ఎత్తేసింది అంటే ఆయనను ఎవరు పడేయలేదండి. ఆయన లోపల ఒక వ్యక్తి పోయిండు, పొద్దున 100 రూపాయలు వ్యక్తి పోయిండా, లేక 150 వ్యక్తి పోయిండా, 300 వ్యక్తి పోయిండా, పోయిన లోపలికి ఆయనను కాలువలో పడేసిండు. అంటే ఏంటది? మందు. మందు చేత నడిపించబడ్డాడు కాబట్టి కాలువలో ఉన్నాడు. ఆత్మచేత నడిపించబడితే, ఆత్మచేత నడిపించబడితే నిబంధన ప్రకారంగా నడిపించబడతాడు అనమాట. ఆత్మచేత నడిపించబడటం అంటే కొత్త నిబంధన ప్రకారంగా నడిపించబడటం. అలా కొత్త నిబంధన ప్రకారంగా నడవాలి కానీ మనం సున్నతి చేసుకోవాలి, శనివారం ఆరాధించాలి, దశంభాగాలు తీయాలి, ఇవన్నీ ధర్మశాస్త్ర ప్రకారం నడిపించబడుతున్నామంటే ఆయన ఎలాగ నడిపించబడతలేడు? ఆత్మచేత నడిపించబడతలేడు. అయితే ఆత్మచేత నడిపించబడే వ్యక్తి కొత్త నిబంధన చేత నడిపించబడుతుంటాడు, శత్రువులను ప్రేమిస్తుంటాడు, సమాధానపరిచే కార్యక్రమంలో ఉంటాడు, అతడు ధన్యుడై ఉంటాడు. అతను ఎవరికి ఏమవుతాడు? దేవునికి కుమారుడై ఉంటాడు. ఇది దత్త స్వీకారం పొందిన తర్వాత మనకు సంబంధించిన వచనాలు ఇవి. ఇవి తీసుకుపోయి యేసుప్రభుకి అప్లై చేయొచ్చా? యేసుప్రభు సమాధాన పరిచాడు కాబట్టి దేవుని కొడుకు అనొచ్చా? అనడానికి వీల్లేదు. యేసుప్రభు శత్రువులను ప్రేమించాడు కాబట్టి దేవుడి కొడుకు అయ్యాడు. అలా కాలేదు ఆయన. ఆయన ఎలా అయ్యాడో తర్వాత మనము ఇంకా తర్వాత 2 సోదరుల క్లాస్ వాటి తర్వాత దేవుని చిత్తం అయితే దాన్ని చూద్దాం. తర్వాత మనకి గలతీ పత్రిక 3:26 అంటాడు ఒక మాట. గలతీ 3:26 ఏమంటాడంటే, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. 3:26 ఏమంటాడు? విశ్వాసము వలన. విశ్వాసం వల్ల మనం ఏమయ్యాము? దేవుని కుమారులం. బాప్తిజం పొందినప్పుడు నాకు విశ్వాసం బాగుండేది బ్రదరు, ఇప్పుడు ఎందుకో నాకు సనగిలిపోయింది, నా విశ్వాసం అంతా పోయింది అనుకోవద్దండి. బాప్తిజం పొందిన తర్వాత కూడా విశ్వాసాన్ని పట్టుకొని ఉండాలి. విశ్వాసం అని దేన్ని అంటారు? తోమలాగా యేసుప్రభు లేచింది నాకు కనబడితే నేను విశ్వసిస్తాను అని అనకూడదు. విశ్వాసం అంటే పునరుత్థానం ఉంది పునరుత్థానం, కానీ మనం చూసామా? చూడకపోయినా పునరుత్థానం ఉంది. దానికి యేసుప్రభుని చూస్తే మనకు లేఖనాలు ఆయన లేచాడని చెప్తుంది. మేము చూడకపోయినా నమ్మేది పునరుత్థానాన్ని నమ్ముతున్నామంటే మనకు విశ్వాసం ఉంది. పరలోకం చూడలేదు బ్రదరు, కానీ ఉందా లేదా? ఉంది. లేనిది ఉన్నది అని నమ్ముతున్నామా? విశ్వాసం ఉంది. యేసుప్రభు పరలోకంలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, మన కొరకు వాగ్దానం చేసిన ఆ రాజ్యం ఇస్తానన్న అది ఉంది. ఇవన్నీ మనకు ఆధారాలు లేవు, ఈ బైబిలే మనకు ఆధారం. అయినా మనం చూడకపోయినా ఏం చేస్తున్నాము? నమ్ముతున్నాము. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు ఏంటండి? విశ్వాసం. అందుకేమంటున్నాడంటే, ఈ భూమి మీద ఒక బండి నడవాలంటే దాంట్లో ఏముండాలి? పెట్రోల్ ఉంటేనే బండి నడుస్తుంది. ఒక నీతిమంతుడు నడవాలంటే ఏముండాలి? విశ్వాసం ఉంటేనే బండి ముందుకు వెళ్తుంది అనమాట. విశ్వాసం లేకపోతే ఎక్కడికి రాడు? ఆదివారము ఏం బ్రదరు మనకు ఏమో రొట్టె ద్రాక్షలు తింటే ఏమో యేసుప్రభు చెప్పిండంట, మనకైతే గ్యారెంటీ లేదంటే ఏం లేదు, ఆయనకి విశ్వాసం లేదు. ఈ కార్యక్రమాలన్నీ విశ్వాసంతో చేసే కార్యక్రమాలు ఇవి. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకోలేదంటే ఆయన ఎవరు నమ్మలేదు? యేసుప్రభుని నమ్మలేదు. ఒక వ్యక్తి ఆరాధనలో నిర్లక్ష్యంగా ఉన్నాడంటే ఆయనకి ఏం లేదు? విశ్వాసం లేదు. కాబట్టి విశ్వాసముతో నీతిమంతుడు బ్రతుకుతుంటాడు. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించును, నీతిమంతుడు విశ్వాసం వల్ల బ్రతుకుతాడు అని గ్రంథం చెప్పింది. ఇలాగ బాప్తిజం పొంది దత్త స్వీకారం పొందిన మనము సమాధానపరుస్తూ, శత్రువులను ప్రేమిస్తూ, ఆత్మచేత నడిపించబడుతూ విశ్వాసంలో సాగిపోతుంటే లోకం మనల్ని ఏమంటుంది? వీరు నిజంగా దేవుని కుమారులు వీడు అనే ఆ భావన ఇక్కడి నుంచి రావాలి. అదే సమయంలో పైనుండి కూడా రావాలి వీరు దేవుని పిల్లలని. తర్వాత చివరిగా ఒక మాట చదువుకొని మనము ఈ సెషన్ ముగించుకుంటాం. హెబ్రీయులకు 12వ అధ్యాయము 7వ వచనం నుండి. హెబ్రీయులకు 12వ అధ్యాయము
7వ వచనం నుంచి ఏం తెలియజేస్తున్నాడో ఒకసారి చదువుదాం. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుతున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. ఒక సోదరుడు తండ్రి కొడుకును కొట్టాడంట. మా నాన్న నన్ను కొట్టాడని ఆయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడంట. అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎందుకు కొట్టావంటే వీడు చిన్నప్పుడే సిగరెట్ తాగుతుంటే కొట్టానండి అంటే, ఇప్పుడు ఎవరిని శిక్షించాలా? కొడుకుని శిక్షించాలా? తండ్రిని ఎందుకు శిక్షించకూడదు? తండ్రి ఉద్దేశాలు మంచి. అయితే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో వేసిన తర్వాత మార్పు వచ్చి కొద్ది కాలం తర్వాత పెద్దవాడు ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు ఆయన కొడుకు కూడా అలా చేస్తుంటే ఈయనకు పాత జీవితం గుర్తొచ్చిందంట. ఓహో, అంటే మా నాన్న ఆ రోజు కొట్టింది దీనికా? అంటే ఈరోజు నేను తండ్రి అయితేనే కానీ ఆ విషయం నాకు తెలియలేదు అని చెప్పి తండ్రి బాధ్యత తెలుసుకున్నాడు. కుమారులైన వారు ఏం చేయాలా? చిన్నప్పుడే లోబడాలని ఆయనకి వెలిగిందంట. ఇప్పుడు యేసు ప్రభు దేవునికి కుమారుడు, అది ప్రత్యేక కోణంలో, అది నెక్స్ట్ మనం తెలుసుకుంటాం. మనం దేవునికి కుమారులైనామంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పు త్రోవలు పోతుంటే శిక్షిస్తాడు. తండ్రి శిక్షిస్తున్నాడని ఆరాధన మానేస్తే ఎవరికి నష్టము? మనకి నష్టం. కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడు లేడు. ఈ లోకంలో శరీర సంబంధములైన తండ్రులే మనల్ని శిక్షిస్తుంటే ఆత్మలకు తండ్రి అయిన మనకి మరీ ఎక్కువగా లోబడాలి అంటారు కిందికి వచ్చిన తర్వాత. అలాగున తండ్రి శిక్షకు లోబడేవారు ఏమై ఉంటారు? దేవునికి కుమారులే. ఇలాగ దత్త స్వీకారం పొందిన మనం దేవునికి కుమారులే ఉంటాం. ఇలాంటి కోణంలో యేసు ప్రభు దేవునికి కుమారుడు కాలేదు కాబట్టి గ్రంథమైన ఏమన్నదంటే అద్వితీయ కుమారుడు అంది. అనేక కుమారులు ఇలాగే ఉంటే అద్వితీయ అనే పదం రాదు. అద్వితీయ అనే పదం వచ్చిందంటే ఏకైక కుమారుడు, ఇలాంటి వారు మరొకరు లేరు అని దాని అర్థం. ఆయన మరి ఎలా కుమారుడు అయ్యాడో అని తెలుసుకోవాలంటే ఈ క్లాస్ అయిన తర్వాత సోదరులు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మనము దాన్ని తెలుసుకున్నాం. శ్రద్ధగా ఆసక్తిగా ఉన్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తాం. ముగిస్తాం. నిత్యుడగు తండ్రి. నిత్యుడు అంటే చెప్పాను బ్రదరు. నిత్యుడు అంటే నిత్యుడు. మనం నిత్యులమా? మనకి ఎప్పుడైతే దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడో అప్పుడు మనకు ప్రారంభం ఉంది. అదే సమయంలో మనకు ముగింపు లేదు. నరకంలో వెళ్ళినా మనకు ఏమి లేదు, ముగింపు లేదు. పరలోకానికి వెళ్ళినా నిత్యత్వంలో పరలోకానికి దేవునితో పాటు నిత్యత్వం అనుభవించడానికి పరలోకానికి వెళ్ళినా మనకేమి లేదు, ముగింపు లేదు. మనకేముంది? ప్రారంభం ఉంది. అయితే దేవుడికి ప్రారంభం ఉందా? దేవదూతలకు ప్రారంభం ఉందా లేదా? ఉంది. దేవదూతలకు ప్రారంభం ఉంది. యేసు ప్రభు వారికి ఏం లేదు, ప్రారంభం లేదు. యేసు ప్రభుకు రోమియోలు తీసుకెళ్ళిపోయి చంపేసి సిలువ చేశారు. ముగింపు ఉందా? లేదు. అంటే ప్రవచనాల్లో ఏం చెప్తున్నాడంటే శిశువు పుట్టాడు అంటే స్టార్టింగ్ ఉందేమో అనుకోకండి. కుమారుడు అనుగ్రహించబడ్డాడు, చంపబడ్డాడు అంటే స్టార్టింగ్ ఉందేమో అనుకోకండి. ఆయన రాజ్యభారం మోసుకొని తిరుగుతున్నాడు అంటే ఏదో బరువులు మోస్తున్నాడు కాబట్టి ఈయనకు స్టార్టింగ్ ఉందేమో అనుకోకండి. ఆయన నిత్యుడు అని చెప్పాడు. ఆయన ఒక కాలానికి పరిమితమైన వాడు కాడు. ఆయన సర్వకాలంలో ఉన్నవాడు. ఆయన నిరంతరం ఉండేవాడు. ఆదిలో సృష్టి నిర్మాణంలో ఉన్నాడా? తండ్రి లోకం పుట్టక ముందు నీవు నన్ను ప్రేమించితివి అంటే నిత్యత్వంలో ఉన్నాడా? ఆది లేని నిత్యత్వంలో ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆదిలో ఉన్నాడా? అప్పుడు యేసుప్రభు శరీరధారిగా వచ్చాడా? యేసుప్రభు 2 రాకడలో వస్తాడా? తీర్పు తీర్చిన తర్వాత మళ్ళీ పరలోకంలో ఉంటాడా? అంటే యేసుప్రభు వారికి ఏమి లేదు, ఆది లేదు. ముగింపు ఉందా? ముగింపు లేదు. ఆయన నిత్యుడు అని చెప్పాడు. అదే సమయంలో నిత్యుడైన వ్యక్తి ఏమై ఉన్నాడు? మనకి గ్రంథంలో ప్రవచనాలను బట్టి తండ్రి అనే పదం ఆయనకు చెప్పబడింది. ఆ తండ్రి అనే పదం ఎలా నెరవేరుతుందంటే సంఘంలో ఎవరి పిల్లలు ఉంటారు? మనమంతా ఎవరి పిల్లలం? యేసు పిల్లలం, దేవుని పిల్లలమా? దేవునికి పిల్లలం. దేవునికి పిల్లలుగా మనం ఉంటే దేవుడు ఏం చేశాడంటే ఈ పిల్లల పైన యేసుప్రభుని తీసుకొచ్చి రాజుగా పెట్టి అధికారిగా పెట్టి వీళ్ళని నువ్వే చూసుకోవాలా, పోషించి సంరక్షించు అని చెప్పాడు. అలాగ పోషించి సంరక్షించినప్పుడు తండ్రి అనే పదం నెరవేరుతుంది తప్ప ఆయన మనకు తండ్రి కాడు. క్లియర్ బ్రదర్? హెబ్రీయులకు 2వ అధ్యాయము 12-13 వచనాల్లో ఇదిగో నేనును
దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఎప్పుడైతే ఆయన చేతికి వచ్చారో అప్పుడు ఈ పదం నెరవేరుతుంది. ఆయన చేతికి ఆ పిల్లలే రాకపోతే నెరవేరుతుందా? ఎప్పుడు వచ్చారు పిల్లలు? సంఘం స్థాపించిన తర్వాత వచ్చారు, అప్పుడు ఆ పదం నెరవేరుతుంది. ఎఫ్ఎస్సి 5:30 కూడా చూడండి బ్రదరు. ఎఫెసీయులకు 5:30 దేవుని క్షమించండి 5:30 తన శరీరమును ద్వేషించువాడు ఎవడు లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. చూసారా బ్రదర్, మంచి పాయింట్ ఇది. యేసుప్రభు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఇప్పుడు మీరు మీ ఇంటిని బ్రదర్ ఎవరికి ఇచ్చారు బాధ్యత? మీ ఇంటి బాధ్యత ఎవరిది? మీది. మీ భార్యని మీ పిల్లల్ని ఎవరు పోషిస్తారు? యజమానుడు, తండ్రిగా ఉన్న వ్యక్తి. ఆ బాధ్యత సంఘం పైన ఎవరిది ఉందంటే యేసు ప్రభువుది ఉంది. అలాగన అది నెరవేర్చబడుతుంది. ఓకేనా? నమస్కారం. చక్కటి వివరణతో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంశం మీద మాట్లాడుతున్నాడని